హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వారికోసీల్. వారికోసీల్ అంటే ఏంటి? వారికోసీల్ వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? వారికోసీల్కి సర్జరీ ఒకటే ట్రీట్మెంటా? దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో వారికోసీల్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ మనకి టెస్టిస్కి సప్లై చేసే రక్తనాళాలు ఎప్పుడైనా పెద్దగా అయిపోతే దాన్ని వారికోసీల్ అంటాం. ఇది వెరీ వెరీ కామనెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే మన కాళ్ళలో రక్తనాళాలు ఎలా అయితే పెరుగుతాయో సేమ్ టెస్టిస్కి కూడా మనం సప్లై చేసే వెజల్స్ పెద్దగా అయ్యే ఛాన్సెస్ కామన్గా ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి రక్తం ఫ్లో అనేది సరిగ్గా ప్రాపర్గా అవ్వదు. దానివల్ల మనకి టెస్టిస్ లోపల రక్తం స్టాగ్నేట్ అయ్యి దానివల్ల టెంపరేచర్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. ఈ టెంపరేచర్ అబ్నార్మాలిటీస్ రావడం వల్ల స్పర్మ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో వారికోసిల్‌లో రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 ఉంటుంది. సో అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, వారికోసిల్ అనేది క్లినికల్‌గా కనిపిస్తేనే ఒక ఆండ్రాలజిస్ట్ దాన్ని సర్జరీ చేస్తాం. ఎందుకంటే క్లినికల్ ప్రెజెంటేషన్ లేకుంటే, అంటే సడన్‌గా మాకు చాలా రిపోర్ట్స్ వస్తుంటాయి. స్కానింగ్ రిపోర్ట్స్ చూసేసి అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసి అరే వారికోసిల్ ఉంది ఆపరేషన్, అలా జరగదు. ఎందుకంటే వారికోసిల్ అనేది కంపల్షన్ అయితేనే చేసే సర్జరీ. అంటే మీకు సివియర్ పెయిన్ ఉండడం, లేకపోతే స్పర్మ్‌లో సివియర్ చేంజెస్ ఉన్నాయి, అంటే మొటిలిటీ, మార్ఫాలజీ చాలా సివియర్‌గా డ్యామేజ్ ఉంటేనే మనం వారికోసిల్ సర్జరీ చేస్తాం. సో ప్రతి ఒక్క వాళ్ళకి వారికోసిల్ ఉంది అంటే ఇమ్మీడియట్‌గా సర్జరీ చేయాలని కాదు. దానికి రకరకాల గ్రేడింగ్స్ ఉంటాయి. క్లినికల్ వారికోసిల్ ఉన్నప్పుడే మనం సర్జరీ ప్లాన్ చేస్తాం. సో సర్జరీ ఇప్పుడు పేషెంట్‌కి ఇప్పుడు గ్రేడ్ 3 వారికోసిల్ ఉంది. క్లినికల్‌గా కూడా వారికోసిల్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం? సో అప్పుడు ఒకసారి సెమెన్ అనాలిసిస్ చేస్తాం. వీళ్ళ స్పర్మ్‌లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అంటే కౌంట్స్ ఎలా ఉన్నాయి? మార్ఫాలజీ ఎలా ఉంది? మోటిలిటీ ఎలా ఉంది? ఇవన్నీ నార్మల్‌గా ఉంటే కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికోసిల్ అనేది ప్రతి 100లో 20 మందికి ఉండే కామనెస్ట్ ప్రాబ్లమే. కానీ ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది పర్సెంటేజ్ 20-40 వరకు పోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈరోజు ఈ 100 మంది కపుల్స్‌లలో 40 మందికి వారికోసిల్ వల్ల ప్రెగ్నెన్సీ డిలే అయితుండొచ్చు. సో వీళ్ళలో స్పర్మ్ కౌంట్ మాత్రం తక్కువగా ఉంది, మోటిలిటీ, మార్ఫాలజీ చాలా సివియర్‌గా తక్కువగా ఉంటే మాత్రం అప్పుడు వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తాం. ఈ సర్జరీ అనగానే చాలామంది భయపడేది ఏంటంటే, ఇంతకు ముందులాగా పెద్ద పెద్ద కట్స్ ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు దీన్ని మైక్రో సర్జరీ అంటాం. మైక్రో సర్జరీ అంటే ఒక 1 సెంటీమీటర్ కంటే లెస్ చిన్న హోల్స్‌లో నుంచి ఆపరేషన్ చేస్తాం. దీన్ని మైక్రోస్కోప్‌లో చేయడం ద్వారా అసలు ఏదైతే రక్తనాళం చెడిపోయిందో దాన్ని మాత్రమే తీసేస్తాము. ఇంతకు ముందులాగా బంచ్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే రక్తనాళంలో ప్రాబ్లమ్ ఉందో దాన్నే కరెక్ట్ చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా మళ్ళీ నార్మల్ బ్లడ్ సప్లై రిస్టోర్ అయ్యి మీకు స్పర్మ్ మోటిలిటీ, మార్ఫాలజీ ఇంప్రూవ్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా మందిలో ఉన్న ఇదేంటంటే, సార్ ఆపరేషన్ చేసుకున్నాము, నెల తర్వాత మళ్ళీ స్పర్మ్ టెస్ట్ ఇస్తే సేమ్ ఉంది. సో ఎప్పుడైనా గానీ, ఎక్కడ మీకు వారికోసిల్ సర్జరీ అయినా గానీ మినిమమ్ 3-6 మంత్స్ వెయిట్ చేయండి. ఎందుకంటే మనకి స్పర్మ్ కౌంట్ ఇంతకుముందు వీడియోస్‌లో మనం డిస్కస్ చేసినట్టు స్పర్మ్ కౌంట్ అనేది ఒక్క రోజులో తయారయ్యేది కాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటది. 67 డేస్ టు 75 డేస్ టైం పడుతుంది కాబట్టి, సో అన్ని డేస్ అట్‌లీస్ట్ 3 మంత్స్ మీరు వెయిట్ చేస్తే మంచి ఇంప్రూవ్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వారికోసిల్ అనంగానే సర్జరీ అవసరం లేదు. ప్రతి వారికోసిల్ వల్ల ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ లేదు. ఈ థింగ్స్ మనం మైండ్‌లో పెట్టుకోవాలి. కానీ మీరు ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేస్తున్నారు, వారికోసిల్ ఉంది, మోటిలిటీ, మార్ఫాలజీలో ప్రాబ్లమ్స్ ఉంటే ఒక ఆండ్రాలజిస్ట్‌ని కలిస్తే మీకు వాళ్ళకి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఒకవేళ అవసరం ఉన్నప్పుడు మనం సర్జరీ ప్లాన్ చేస్తాం. సో వారికోసిల్ సర్జరీ అనేది చాలా సేఫెస్ట్ సర్జరీ, చాలా సింప్లెస్ట్ సర్జరీ. లెస్ దెన్ 1 సెంటీమీటర్‌లో అయిపోయేంత సర్జరీ. అండ్ ప్రతి కేస్‌లో సర్జరీ అవసరం లేదు. ఈ 2 పాయింట్స్ మీరు ఖచ్చితంగా మైండ్‌లో పెట్టుకోవాలి. ఇంకెవరికైనా వారికోసిల్ ఉంది, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి నన్ను కలవండి. సర్జరీ అవసరం లేదా, లేకపోతే అవసరం ఉంటదా అనేది మనం డిసైడ్ చేద్దాం. లేకపోతే ఇంకా మీరు నా దగ్గర రాలేకపోతే నా ఫోన్ నంబర్స్‌కి మీరు కాల్ చేయొచ్చు. కింద కామెంట్స్‌లో కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. థాంక్ యూ సో మచ్.